కంచెర్ల గోపన్న తన రామభక్తిని దాసరి శతక రూపంలో ప్రకటించి తను రామదాసయ్యాడు. తన భక్తి ఎలా ప్రకటించుకున్నా రామదాసు అయ్యి తన ఈనాటికి ఎంతో రామభక్తిని చెప్పుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు. మనం కూడా ఆయన పద్యాన్ని ఒకటి చెప్పుకుని ఆ సుధారాసాన్ని మనం కూడా గ్రంథం. చిక్కని పాలపై మిసిమి జెందిన మేగడ పంచదారల్ మెక్కిన భంగిని విమల మేచక రూప సుధార సంబున మక్కువ పళ్ళెరంబున సమాహిత దాసిమనేటి దోయిటన్ దక్కెనటంచు జురేదను భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. మరలా శ్రీరాముడు అయోధ్య నుంచి రావణవధ తర్వాత అయోధ్యకి వస్తాడనమాట. ఆ వచ్చినప్పుడు అయోధ్య అంతా అలంకరిస్తారు. అన్నీ తనతో అంగద ఇది ఆంజనేయ మిగతా వానర మిత్రులందరినీ తీసుకుని వస్తాడు. అయోధ్య అంతా అలంకరిస్తారు. మళ్ళీ ఆడ తినటానికి తాగటానికి అన్నీ సమకూరుస్తారు. భరతుడు ఇంకా పాదుక పరిపాలన ముగించి రాముడికి పట్టాభిషేకం చేయాలని ఎదురేగి లక్ష్మణ భరత శత్రుఘ్ని వీళ్ళందరితో సమేతంగా ఎదురొచ్చి తీసుకెళ్తాడు. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. అయోధ్య అంతా ప్రజలందరూ సంతోషిస్తారు. దేవతలు వర్షం కురిపిస్తారు. ప్రజలందరికీ మళ్ళీ రామరాజ్యం వచ్చిందని ఎంతో సంతోషిస్తారు. మనకు కూడా సంవత్సరం రామ కళ్యాణం చేసుకుని మనం కూడా అంతే సంతోషంగా రామరాజ్యం ఇప్పటికీ రామరాజ్యం ఉంటూనే ఉంటుంది. మనం సంవత్సరం మనం ఈ ఆనందాన్ని పొందుతూనే ఉంటాం. రామభక్తి పెరుగుతూనే ఉంటుంది. అందరూ రాముడు అంటే మన స్వస్వరూపం, మనకు తెలియజేసే ఒక దైవం. ఆయన్ని మన లోపల రామ అంటే మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకున్నట్టే. దాన్ని అందరూ తెలుసుకుని రామనామాన్ని జపించండి, రామతత్వాన్ని అర్థం చేసుకోండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఆనందించండి, రామనామంలో మునిగి తేలండి. ఆ సుధారాసం మీరు కూడా గ్రోలండి. మనం ఆ తీదనాన్ని మనం అందరం పంచుకుందాం.